సో ఫస్ట్ థింగ్ మీరు ఏదైనా ఒక సింపుల్ ఈ-కామర్స్ రిలేటెడ్ వెబ్సైట్ చేయాలంటే ఫస్ట్ మనం యూజర్స్ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. సో రిజిస్ట్రేషన్ అండ్ సెకండ్ థింగ్ లాగిన్. ఇవి రెండు మ్యాండేటరీ కదా. సో ఈ రెండింటిని మీరు ఫస్ట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ లాగిన్ చేసేటప్పుడు అంటే మీ యొక్క డేటాబేస్లో ఫస్ట్ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఉండాలి. ఓకే, సో ఫస్ట్ మీరు ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకోండి. స్క్రీన్ రికార్డింగ్ పెట్టరా? ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. ఓకే, సో మీరు ఫస్ట్ యూజర్ యొక్క రిజిస్ట్రేషన్ కోసం MySQL డేటాబేస్ని ఫస్ట్ క్రియేట్ చేసుకోండి. డేటాబేస్ క్రియేషన్, ఓకే డేటాబేస్ ప్లానింగ్ ఫస్ట్ చేసుకోండి. ఓకే, డేటాబేస్ యొక్క నేమ్, ఈ-కామర్స్ లిస్ట్, అందులో టేబుల్స్, మీ యొక్క డేటాబేస్ ఏదైతే ఉందో దాంట్లో టేబుల్ కావాలి. టేబుల్ యూజర్స్ ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ మీరు ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి. ఆ డేటాబేస్లో మళ్ళీ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. టేబుల్స్లో ఫీల్డ్స్ ఆర్ కాలమ్స్. ఓకే, యూజర్ యొక్క ఐడి, ఇది ఆటో ఇంక్రిమెంట్ అయి ఉండాలి. నెక్స్ట్ యూజర్ నేమ్, మీరు ఇంకా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలా తీసుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ యూజర్ మొబైల్ నెంబర్, యూజర్ ఈమెయిల్, యూజర్ రిజిస్టర్డ్ డేట్. ఓకే, ప్రస్తుతానికి మనం ఈ ఫీల్డ్స్ తీసుకుంటాం. వీటితో పాటు యూజర్ మొబైల్ అండ్ యూజర్ పాస్వర్డ్. ఓకే, యూజర్ పాస్వర్డ్. నెక్స్ట్ ఓకే, ఫస్ట్ మీరు ఒక డేటాబేస్లో ఈ ఫీల్డ్స్ అన్నిటితోని క్రియేట్ చేసుకోండి. ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏం రాయాలి, మనం క్వెరీ ఏం రాసుకోవాలి, క్రియేట్ కమాండ్ ఏంటి, క్రియేట్ డేటాబేస్ మీ యొక్క డేటాబేస్ నేమ్. సో డేటాబేస్ యొక్క నేమ్ ఈ-కామర్స్. ఓకే, మీరు ఫస్ట్ జామ్ సర్వర్ ఓపెన్ చేసుకొని అందులో అపాచీ అండ్ MySQL రెండు కూడా ఓపెన్ చేసుకోవాలి. వాటిని ఓకే, ఆర్ఎల్స్ లోకల్ హోస్ట్ /php/myadmin అని టైప్ చేసినా మీకు వచ్చేస్తుంది. డైరెక్ట్గా మీరు లోకల్ హోస్ట్ /php/myadmin అని క్లిక్ చేసిన వస్తుంది. లేదా అడ్మిన్ బటన్ క్లిక్ చేసినా ఆటోమేటిక్గా మీకు PHP సర్వర్ PHP myadmin అనేది మీకు అంటే MySQL డేటాబేస్ మీకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది.
ఓకే. సో ఈ కామర్స్ అని చెప్పేసి నేను ఆల్రెడీ డేటాబేస్ క్రియేట్ చేశాను. అందులో యూజర్స్లో మనకు కావాల్సిన అన్ని ఫీల్డ్స్ ఉన్నాయా లేదా ఒకసారి స్ట్రక్చర్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, యూజర్ ఐడి ఉంది, యూజర్ నేమ్ ఉంది, మొబైల్ ఉంది. సో దాంతోపాటు మనకు ఈమెయిల్ కావాలి అండ్ పాస్వర్డ్ కూడా కావాలి. ఒకవేళ మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలని అనుకుంటే జస్ట్ ఇక్కడ ఎన్ని యాడ్ చేయాలనుకుంటున్నారో అన్ని కాలమ్స్ని యాడ్ కాలమ్స్ ఇక్కడ యాడ్ 2 కాలమ్స్ యాడ్ చేసుకోవాలి. 2 గో అని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు SQL క్వైరీస్ కూడా రాసుకోవచ్చు. ఎలా రాస్తాం మనం? ఏదైనా ఒక టేబుల్లో ఒక కాలమ్ని యాడ్ చేయాలి అని అంటే ఎలా యాడ్ చేస్తాం? ఫస్ట్ టేబుల్లో ఉన్నదాన్ని అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఆల్ట్ టేబుల్. ఓకే, సో ఏ టేబుల్లో మీరు చేంజ్ చేస్తున్నారు? యూజర్స్ అనే టేబుల్లో చేంజ్ చేస్తారు. యూజర్స్ ఒక కాలమ్ని యాడ్ చేస్తాం కాబట్టి యాడ్ మీ యొక్క కాలమ్ నేమ్. సో యూజర్ ఈమెయిల్ని యాడ్ చేయాలి. ఓకే, దాని యొక్క టైప్ వ్యాల్యూ, లెంత్ ఎంత ఉండాలి? ఓకే, ఒక 60 క్యారెక్టర్స్ ఉంటే చాలు. సేమ్ అలానే మీరు ఇంకొక ఫీల్డ్ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నారు, మరి ఇంకొక కాలమ్ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నారు. నేమ్, మొబైల్. సారీ, మొబైల్ ఆల్రెడీ ఉంది, పాస్వర్డ్ లేదు. పాస్వర్డ్. ఓకే, సో పాస్వర్డ్ నేను ఓన్లీ 10 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఇవ్వాలి. దెన్ క్లిక్ గో. మీ యొక్క డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్లో ఇప్పుడు అన్ని ఫీల్డ్స్ అనేటివి ఉన్నాయి. యూజర్ ఐడి, నేమ్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్, పాస్వర్డ్. లాగిన్ కోసం ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేస్తున్నారో దాన్ని నేను లాగిన్ ఫంక్షనాలిటీకి మెయింటైన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మీరు ఇన్పుట్ ఫామ్ ఒకటి తీసుకొని రిజిస్ట్రేషన్, ఆ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక ఫామ్ ఓపెన్ చేసి ఆ ఫామ్లో ఏదైతే డేటా ఇన్సర్ట్ చేస్తున్నాడో యూజర్ దాన్ని ఈ యొక్క డేటాబేస్లో ఫస్ట్ మీరు స్టోర్ చేసుకోవాలి. అంటే యూజర్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకే, ఇప్పుడు డేటాబేస్ ప్లానింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఓకే, PHP స్క్రిప్ట్ అనేది తీసుకోండి. రైట్ PHP స్క్రిప్ట్ ఫర్ లాగిన్. ఓకే, సో లోకల్గా మీరు PHP స్క్రిప్ట్ రాసేటప్పుడు ఎక్కడ తీసుకుంటారు? HTDocsలో తీసుకోవాలి. ఈవెన్ మీరు ఈ ఫైల్స్ అన్నిటిని కూడా ఇప్పుడు క్రియేట్ చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఒకవేళ HTDocsలో చేసుకుంటామంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, PHP ఫైల్స్ అండ్ HTML ఫైల్స్ అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్ని కూడా మీరు అందులోనే HTDocsలోనే తీసుకోవచ్చు. రన్ చేసేటప్పుడు కూడా మీరు లోకల్ హోస్ట్ స్లాష్ అని రన్ చేసుకోవచ్చు. ఓకే, సో అయితే ఫస్ట్ ఇక్కడ ఒక HTDocs ఏదైతే ఉందో దాంట్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ HTDocs ఎక్కడైతే ఉందో ఆ HTDocs లోపల కామర్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో దీని లోపల ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నది index.html. ఓకే, ఫస్ట్ index.html. మీరు HTML కూడా ఏదైనా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు HTML ఫైల్స్ అండ్ PHP ఫైల్స్ మీరు సపరేట్గా మేక్ చేసుకోవాలని చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు అసెట్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఓకే, సో ఈ అసెట్స్లోనే ఇమేజెస్ కానీ లేకపోతే CSS స్టైల్స్ కానీ ఆ జావాస్క్రిప్ట్ సంబంధించిన స్టైల్స్ కానీ సపరేట్ ఫోల్డర్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో CSS సంబంధించిన ఫైల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సో వాటి కోసం సపరేట్గా CSS ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయి, ఇమేజెస్. ఓకే,
నెక్స్ట్ జావాస్క్రిప్ట్ సంబంధించిన ఏమైనా ఫైల్స్ పెట్టుకుంటున్నారు. ఓకే, ఇలా సపరేషన్ చేసుకొని పెట్టుకోవాలి. సో మెయిన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో HTML ఫైల్స్ ఆర్ PHP ఫైల్స్, వాటిని మీరు డైరెక్ట్గా ఇక్కడ తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక HTML ఫైల్ అనేది తీసుకుంటాను, దాంట్లో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకుంటాను. సేవ్, దీన్ని సేవ్ చేసుకునేటప్పుడు లొకేషన్ ఎగ్జాక్ట్గా అక్కడే సేవ్ చేస్తాం. జాబ్లో HDDocs లోపల ఈ-కామర్స్ ఏదైతే ఉందో ఈ-కామర్స్లో స్టోర్ చేసుకుంటాం. index.html. ఓకే, డాక్ టైప్ HTML, ఇందులో హెడ్ టైటిల్ ఈ-కామర్స్ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ బాడీ. మీ యొక్క బాడీ ఏదైతే ఉందో ఈ బాడీ లోపల ఫస్ట్ ఒక H1 ట్యాగ్ ఒకటి తీసుకుంటాం. ఓకే, సో ఈ-కామర్స్ ఎగ్జాంపుల్ యూజర్ రిజిస్ట్రేషన్. వీటికి CSS స్టైల్స్ అవన్నీ కూడా మీరు చేసుకోండి. సో మెయిన్ ఫోకస్ అంతా నేను జావాస్క్రిప్ట్ యూజ్ చేసి డేటాబేస్లో ఎలా కనెక్షన్ చేస్తున్నాం, PHP ఫైల్కి ఎలా కనెక్ట్ చేస్తున్నాం దాని మీద ఫోకస్ ఎక్కువ చేస్తాం. ఓకే, సో యూజర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఒకసారి ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతుందో దాంట్లో రన్ చేయాలంటే ఎలా రన్ చేస్తారు. HDDocs వరకు లోకల్ హోస్ట్ అని తీసుకుంటాం అండ్ ఈ-కామర్స్. ఓకే, సో అప్ టు HDDocs ఏదైతే ఉందో అక్కడ వరకు మనం లోకల్ హోస్ట్ అని తీసుకుంటాం. నెక్స్ట్ ఉన్నది ఈ-కామర్స్, అందులో ఇండెక్స్ ఫైల్ లోకల్ హోస్ట్ / ఈ-కామర్స్. ఓకే, సో డైరెక్ట్గా ఇండెక్స్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ ఫైల్ని రీడైరెక్ట్ చేస్తాం. లోకల్ హోస్ట్ / ఈ-కామర్స్ అని టైప్ చేయగానే ఒకవేళ దాంట్లో ఇండెక్స్ ఫైల్ ఏదైతే ఒకవేళ మీరు ఇచ్చిన ఫైల్ యొక్క నేమ్ ఇండెక్స్ అని ఉంటే అలా వచ్చేస్తాం. ఇప్పుడు యూజర్ యొక్క రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఇందులో చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మనం సెషన్ మెయింటెనెన్స్ అన్ని చేస్తాం. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్. ఓకే, సో రిజిస్ట్రేషన్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, ఒక HTML ఫామ్ అనేది కావాలి. అంతేనా. సో ఫామ్ ఇక్కడ ఇస్తున్న ఇన్పుట్ వాల్యూస్ ఎయిదర్ ఫామ్ యొక్క నేమ్ ద్వారా మీరు గెట్ చేస్తుంటే ఏమి యూజ్ చేయాలి. హలో, నేమ్. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఇన్పుట్. ఫస్ట్ మీ యొక్క ఫామ్ ఏదైతుందో ఆ ఫామ్ కు ఒక నేమ్ ఇవ్వండి. నేమ్, ఫామ్ నేమ్, యూజర్ రిజిస్టర్ అని. ఓకే, నేమ్ ద్వారా గెట్ చేసుకోండి. అదర్స్ మీరు డైరెక్ట్గా ఐడిని యూజ్ చేసి గెట్ చేసుకుంటే ఇవేం అవసరం లేదు. ఓకే, క్లోజ్ యువర్. దీంట్లో మళ్ళీ మనకు కావాల్సిన ఇన్పుట్ ఫీల్డ్స్ ఏవైతున్నాయో వాటన్నిటి కోసం తీసుకోవాలి. ఐడి ఆటో ఇంక్రిమెంట్, అంతేనా. నెక్స్ట్ మీ యొక్క డేటాబేస్ ఓపెన్ చేస్తే మనకు యూజర్ యొక్క ఐడి అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తాం. దాంతో మనకు వస్తుంది యూజర్ నేమ్ కావాలి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్.
సో ఫస్ట్ యూజర్ నేమ్ ఇన్పుట్ టైప్ నేమ్ కాబట్టి టెక్స్ట్ మనం ఓకే నేమ్ ద్వారా గెట్ చేస్తున్నాం కాబట్టి నేమ్ యూజర్ నెక్స్ట్ సో యూజర్కి మెన్షన్ చేస్తున్నాం ఎంటర్ యువర్ నేమ్ క్లోజ్ యువర్ ఓకే నెక్స్ట్ మొబైల్ నెంబర్ స్టోర్ చేస్తాను టైప్ నెంబర్ మొబైల్ ఎంటర్ మొబైల్ ఓకే నెక్స్ట్ ఈమెయిల్ అంటే మనకు టెక్స్టే కావాలి ఆర్ డైరెక్ట్గా మీకు ఈమెయిల్ టైప్ కూడా అనుకుంటాం నెక్స్ట్ పాస్వర్డ్ టైప్ పాస్వర్డ్ నేమ్ వచ్చేసి పాస్వర్డ్ ఓకే ఒక బటన్ కావాలి కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఓకే ఇన్పుట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్. ఓకే సో బటన్ బదులు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నానో అప్పుడు హోమ్ స్క్రీన్కి రీడైరెక్ట్ చేస్తాను ఓకే సో దానికోసం నేను సబ్మిట్ అని తీసుకుంటాను ఇక్కడ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ చేసినప్పుడు జస్ట్ యాక్షన్ తీసుకుంది ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పేజ్ అంటే మీరు ఏదైతే HTML ఫైల్ నేమ్ ఇస్తున్నారో ఆ ఫైల్కి రీడైరెక్ట్ అవుతుంది ఓకే సో ఇక్కడ home.html అనే ఫైల్కి రీడైరెక్ట్ చేస్తాం యూజర్ ఎప్పుడైతే సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నారో అప్పుడు home.html ఫైల్కి రీడైరెక్ట్ చేస్తాం టైప్ variable is submit or register క్లోజ్ సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకు చికెన్ లేదా ఆన్ క్లిక్ ఆన్ క్లిక్ ఈ ఆన్ క్లిక్ లోపల మీరు ఏదైతే ఫంక్షన్ కాల్ చేస్తున్నారో ఆ ఫంక్షన్కి నుంచి మనం డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి సో కాబట్టి ఫస్ట్ మీరు ఒక స్క్రిప్ట్ అది జావా స్క్రిప్ట్ మీరు సపరేట్ తీసుకున్నా నో ప్రాబ్లం సపరేట్ జావా స్క్రిప్ట్ ఫైల్ ఓకే ఎక్స్ట్రా జావా జావా ఫంక్షన్ క్లోజ్ యువర్ ఫంక్షన్ యువర్ ఫంక్షన్ లాగిన్ ఓకే రిజిస్టర్ యూజర్ window.h రిఫరెన్స్ ఓకే సో ఇక్కడ ఫస్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం ఓకే నేమ్ ద్వారా మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం
మీకు ఓన్లీ లోకల్గానే కొట్టుకోవాలనుకుంటే లెట్ తీసుకోండి. లెట్ ఫామ్ ఓకే ఫామ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే డాక్యుమెంట్ డాట్ ఫార్మ్స్ ఓకే ఫామ్ కాబట్టి డాక్యుమెంట్ డాట్ ఫార్మ్స్ ఇక్కడ ఫామ్ యొక్క నేమ్ ఏదైతుందో ఆ నేమ్ని విత్ ఇన్ డబుల్ క్వోట్స్లో మెన్షన్ చేయాలి. ఫామ్ యొక్క నేమ్ ఏంటి? యూజర్ ఇక్కడ మీ యొక్క ఫామ్ అనేది ఇప్పుడు ఈ పర్టికులర్ వేరియబుల్లో స్టోర్. అందులోంచి మీకు నేమ్ కావాలి. ఓకే సో యూజర్ యొక్క నేమ్ కావాలి. లెట్ యూజర్ నేమ్ ఇస్ ఈక్వల్ టు ఆల్రెడీ ఫామ్ అనేది ఇందులో ఉంది కాబట్టి ఫామ్ ఆఫ్ ఏం గెట్ చేస్తున్నాం? యూజర్ నేమ్ కావాలి. సో యూజర్ నేమ్ డాట్ వాల్యూ నెక్స్ట్ అలానే మొబైల్ లెట్ మొబైల్ ఈజ్ ఈక్వల్ టు ఫామ్ ఆఫ్ మొబైల్ నేమ్లో ఏదైతుందో అలా డాట్ వాల్యూ నెక్స్ట్ ఈమెయిల్ రేంజ్ ఈమెయిల్ డాట్ నెక్స్ట్ పాస్వర్డ్ లెట్ పాస్వర్డ్ is equal to from range dot value ఓకే సో మీ యూజర్ యొక్క ఇన్పుట్ వాల్యూస్ ఏవైతే ఎంటర్ చేస్తున్నారో అవన్నీ కూడా రిజిస్టర్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఈ వేరియబుల్స్లో స్టోర్ అవుతాయి. వీటిని మనం ఇప్పుడు ఏం చేయాలి? మీ యొక్క డేటాబేస్ ఏదైతే ఉందో అందులో స్టోర్ చేసుకోవాలి. ఓకే సో జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మనం డేటాబేస్లో స్టోర్ చేయాలంటే దేన్ని యూజ్ చేస్తున్నాం? మనం అజాక్స్ని యూజ్ చేస్తాం అంతేనా? ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో మనం అజాక్స్ని యూజ్ చేసి పోస్ట్ మెథడ్ ద్వారా తీసుకున్నాం అంతే. సో ది జేసన్ ఫార్మాట్ కన్వర్ట్ చేయాలి. ఇన్పుట్ ఫీల్డ్స్ ఇచ్చిన వాల్యూస్ ఏవైతున్నాయో వాటన్నిటిని జేసన్ ఫార్మాట్ కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? వాటిని జేసన్ ఫార్మాట్ కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక వేరియబుల్ ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఫస్ట్ వచ్చిన వాల్యూస్ అనేది స్టోర్ చేసుకొని నెక్స్ట్ దాన్ని జేసన్ ఫార్మాట్ కన్వర్ట్ చేసుకోవాలి అంతేనా? సో కాబట్టి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. సో కాన్స్టెంట్ యూజర్ డీటెయిల్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ లోపల. ఓకే సో ఫస్ట్ యూజర్ యొక్క నేమ్ స్టోర్ చేసుకుంటాం. యూజర్ నేమ్ కాలమ్ ఓకే ఇక్కడ నుంచి యూజర్ నేమ్ మనకి ఏదైతే వస్తుందో ఆ యూజర్ నేమ్. ఓకే సో దీన్ని విత్ ఇన్ డబుల్ క్వోట్స్లో తీసుకోండి స్ట్రింగ్. నెక్స్ట్ కాలమ్ నెక్స్ట్ మొబైల్ కావాలి. మొబైల్ ఓకే కాలమ్ ఈమెయిల్ స్టోర్ చేస్తాం. ఈమెయిల్ కాలమ్ ఈమెయిల్ నెక్స్ట్ పాస్వర్డ్ కాలమ్
ఇలా మీ వేరియబుల్స్లో వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్ కన్వర్ట్ చేసుకో. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ ఫార్మాట్ నుంచి దేనికి కన్వర్ట్ అవ్వాలి? నెక్స్ట్ అది జేఎస్ఎన్ ఫార్మాట్కి కన్వర్ట్. జేఎస్ఎన్ ఫార్మాట్కి కన్వర్ట్ అవ్వాలంటే ఏమి చేయాలి మనం? XML HTTP అది జస్ట్ మీరు డేటాను స్టోర్ చేసుకోవడానికి అజాక్స్లో యూజ్ చేసి ఒక HTML HTTP రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. కానీ మీరు ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఒక ఆబ్జెక్ట్ ఉందో దాన్ని స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ జేఎస్ఎన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ కంప్లీట్ అయింది. JSON.parse. parse sir. parse in parse JSON.parse of user details sir. జేఎస్ఎన్ JSON dot parse ఓకే, సో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ని మీరు జేఎస్ఎన్ ఫార్మాట్ కన్వర్ట్ చేసుకోవాలంటే జేఎస్ఎన్ పార్ట్స్ యూజ్ చేసి ఏం చేస్తారు? మీరు స్ట్రింగ్ నుంచి జేఎస్ఎన్ కన్వర్ట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఏదైతే నార్మల్ ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ని జేఎస్ఎన్ స్ట్రింగ్ ఫార్మాట్కి మీరు కన్వర్ట్ చేయాలి. కాబట్టి జేఎస్ఎన్ స్ట్రింగ్ ఫైల్ని యూజ్ చేస్తారు. ఓకే, వేర్ JSON is equal to or JSON text is JSON dot string file use చేయాలి. ఓకే, సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి మీకు పోస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సో దాంట్లో చూడండి తెలుస్తుంది. ఈ యూజర్ డీటెయిల్స్ ఏవైతున్నాయో ఆ డీటెయిల్స్ని ఇక్కడ మీరు పాస్ చేయాలి. ఓకే, సో మీ యొక్క డేటా అప్పుడు JSON ఫార్మాట్కి స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో అసలు ఇది కన్వర్ట్ అవుతుందా లేదా అనేది ఒక కన్సోల్ పెట్టి చెక్ చేసుకోండి. కన్సోల్ డాట్ లాగ్ కోడ్ని డీబగ్ చేస్తుంది. అసలు మనం ఎంటర్ చేసిన ఇన్పుట్లు ఎంటర్ చేసిన వాల్యూస్ JSON ఫార్మాట్కి కన్వర్ట్ అవుతున్నాయి. యూజర్ డీటెయిల్స్ ఆర్ యూజర్ JSON ప్లస్ JSON text. Save. సో ఒకసారి మీ యొక్క ప్రాజెక్ట్ అనేది ఓకే, అన్ని ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో నేమ్ ఎంటర్ చేస్తున్నా. సురేష్. Mobile number and email. Next password. Okay, then register. ఐరర్ మనకి ఎందుకు వచ్చిందంటే అది నెక్స్ట్ పేజ్కి మూవ్ అవుతుంది. ఓకే, సో home.html అని ఇచ్చాం కదా, సో HTML ఫైల్ లేనందుకు URL నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఇక్కడ యాక్షన్లో మనం మెన్షన్ చేస్తాం, గుర్తుందా? యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్లో home.html ఫైల్కి రీడైరెక్ట్ చేసి వస్తాం. సో ఆ home.html ఫైల్ అనేది లేదు కాబట్టి సో 404 అని మనకి ఎర్రర్ వచ్చింది, URL నాట్ ఫౌండ్. ఓకే, సో ఒకవేళ HTML ఫైల్ ఉంటే ఆ ఫైల్కి డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతుంది. సో ఒకసారి అసలు మనకు డేటా అనేది ఏమొస్తుందో చెక్ చేసుకుందాం. ఈ యాక్షన్ ప్రస్తుతానికి రిమూవ్ చేస్తాం.
రీప్లేస్ చేయాలి కదా. Sorry, some mobile and ఓకే. సో ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ రాసినందుకు ప్రస్తుతానికి మనం బటన్ తీసుకుంటాం, దాన్ని కూడా సబ్మిట్ చేసుకుంటాం. ఇది వేరే పేజ్కి రీడైరెక్ట్ అవ్వడం వల్ల మనకు అసలు ఏమొస్తుంది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, సో మొబైల్ నెంబర్, దెన్ యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. దెన్ క్లిక్ బటన్. ఇక్కడ కింద అబ్జర్వ్ చేసిన మన JSON వాల్యూ ఏదైతే ఉందో యూజర్ JSON ఆబ్జెక్ట్, యూజర్ నేమ్, మనం ఇన్పుట్లో ఏదైతే ఎంటర్ చేసినామో ఆ ఎంటర్ చేసిన వాల్యూ, మొబైల్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్. ఓకే, సో ఇప్పుడు మనకు డేటా అనేది ఇన్పుట్ నుంచి వస్తుంది. ఇన్పుట్ నుంచి వచ్చిన డేటా JSON ఫార్మాట్కి సక్సెస్ఫుల్గా కన్వర్ట్ చేయగలుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ JSONలో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది మీ యొక్క సర్వర్లో మీరు స్టోర్ చేసుకోవాలి. అంటే మీ యొక్క డేటాబేస్తో కనెక్ట్ అయ్యి దానికి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే మీకు ఫస్ట్ HTML HTTP రిక్వెస్ట్ గురించి తెలిసి ఉండాలి. మీకు ఆల్రెడీ దీని గురించి మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లోనే మీకు ఒకసారి ఇన్పుట్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్లో ఉన్న డేటాని డేటాబేస్లో స్టోర్ చేసి చూసాం. అండ్ JSON ఫార్మాట్ PHP ఫైల్కి రీడైరెక్ట్ కూడా చేసాం. ఓకే, సో ఫస్ట్ మీరు JSON ఫార్మాట్కి కన్వర్ట్ అయ్యి, ఓకే, కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు HTML HTTP రిక్వెస్ట్ యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. XML HTTP రిక్వెస్ట్ యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, HTTP అని ఇస్తున్నాం మనకి is equal to new XML HTTP request. ఓకే, సో దీంట్లో మనకు ఫస్ట్ ఏం తీసుకుంటాం, HTTP డాట్ ఓపెన్, అంతేనా? సో HTTP డాట్ ఓపెన్లో ఏమేమి పారామీటర్స్ పాస్ చేయాలి మనం? Get the URL, sir. అది డేటాని గెట్ చేసేటం. ఇప్పుడు డేటాని ఏం చేస్తున్నాం, Send. Post. పోస్ట్ ని యూజ్ చేయాలి. పోస్ట్ URL. దానికి సంబంధించిన URL ఏదైతే ఉందో ఆ URL ని ఇక్కడ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు సేమ్ ప్రాజెక్ట్లోనే మీరు తీసుకుంటే, సో ఇంతకుముందు నేను మళ్ళీ సపరేట్గా రాయట్లేదు, ఇంతకుముందు ఉన్న దాన్ని ఇక్కడ ఇట్లా ఇచ్చేస్తాను. PHPలో మీరు ఆల్రెడీ డేటాని ఇన్సర్ట్ చేయడం ఎలా ఏంటనేది ఆల్రెడీ నేర్చుకున్నాం. సో అందులో దాన్ని నేను తీసుకున్నాను. ఓకే, దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనం డేటాబేస్ను కూడా ఈకామర్స్ని యూజ్ చేస్తున్నాం. ఇందులో ప్రోడక్ట్ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో మనకు కావాల్సింది ప్రోడక్ట్ కాకుండా యూజర్ని ఇన్సర్ట్ చేయాలి. అంటే జస్ట్ ఆ క్వైరీ ఒక్కటి చేంజ్ అవుతుంది. సో ఈ డేటాబేస్ కనెక్షన్ ఇదంతా కూడా సిమిలర్గా ఉంటుంది. సో వేరే బ్యాచ్లో ఎవరికైనా పెట్టుకుంటాను.
సో ఇందులో యూజర్ యొక్క రిజిస్ట్రేషన్ అంటే యూజర్ నేమ్ అండ్ యూజర్ మొబైల్ సమ్ ఇన్పుట్ వాల్యూస్ని స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఈ డేటా మనది సర్వర్ నుంచి అంటే మన ఏపీఐ నుంచి ఏదైతే వస్తుందో అదే స్టోర్ చేసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ నేను మన యొక్క PHP ఫైల్స్ అన్నీ కూడా సపరేట్ కోడ్ తీసుకుంటాను. ఈ PHP స్క్రిప్ట్ అంతా కూడా ఈకామర్స్లోనే స్టోర్ చేస్తాను. ఓకే, ఇన్సర్ట్ డాట్ PHP దేన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం? యూజర్ రిజిస్ట్రేషన్, యూజర్ రిజిస్టర్ డాట్ PHP. ఓకే, సో యూజర్ యొక్క రిజిస్ట్రేషన్ కోసం ఫస్ట్ ఆ ఫామ్ మొత్తం తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా మాన్యువల్గా నేను డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాను. ఓన్లీ యూజర్ నేమ్ అండ్ మొబైల్. ఇంకా మనకు అడిషనల్గా ఇంకేం పిలిచి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కూడా ఇక్కడ అడిషనల్. దానికంటే ముందు ఇక్కడ వరకు మీకు అందరికి గుర్తుందా? సో డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలంటే సర్వర్ యొక్క నేమ్ కావాలి, యూజర్ నేమ్ కావాలి అండ్ పాస్వర్డ్ అనే డేటాబేస్ని యూజ్ చేస్తాం. తర్వాత MySQL ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ డేటాబేస్తో మనం కనెక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఒకవేళ ఎర్రర్ వస్తే ఇందులోకి ఎంటర్ అవుతుంది. ఒకవేళ అంతా కరెక్ట్గా ఉంటే డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే జనరల్గా మీకు అప్పుడు ఎగ్జాంపుల్ కోసం అలా రాస్తాను. ఎప్పుడైతే మీ యొక్క డేటాబేస్ కనెక్షన్ అనేది కరెక్ట్గా క్లియర్ అవుతుందో అప్పుడే మీరు ఇవంతా ప్రాసెస్ చేయాలి. యూజర్ యొక్క ఇన్సర్షన్ కానీ ఓకే అదంతా కూడా దాంట్లోనే చేయండి. ఈ ఎక్కువ రాసే బదులు డేటాబేస్ కనెక్షన్ ఇస్తాం. మీకు ఫస్ట్ జస్ట్ ఐడియా కోసం అలా రాసాం. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ కనెక్షన్ అనేది క్రియేట్ అయ్యింది అని అంటే అప్పుడు ఇందులోకి ఎంటర్ అయ్యి ఈ అక్కడ రాసిన కోడ్ అంతా కూడా డేటా ఇన్సర్ట్ చేసేదంతా కూడా ఈ ఎల్ స్పాట్లోనే రాసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి మనం ఏ ఫార్మేట్లో పంపిస్తున్నాం? HTML ఫైల్ నుంచి ఒక JSON ఫార్మేట్ పంపిస్తున్నాం అంతేనా? సో ఫస్ట్ ఈ JSON పంపించిన ఫైల్ని రిసీవ్ చేసుకోవాలి. ఓకే, సో మీ యొక్క PHP స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ PHP స్క్రిప్ట్ ఫస్ట్ JSON ఇన్పుట్ నుంచి ఇచ్చిన JSON ఫైల్ ఏదైతే ఉందో దాన్ని రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి దీన్ని సపరేట్ ఓకే, సో PHPలో మనకు ఇన్పుట్ వాల్యూస్ని గెట్ చేయడానికి ఓకే ఇక్కడ పైన స్టార్టింగ్లోనే రాసుకోండి, డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినా రాసుకోండి. ఓకే, సో PHPలో మనం ఇన్పుట్ ఫీల్డ్స్ అనేది గెట్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం ఫస్ట్ మీరు ఏదైనా ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకోండి. మనం JSON ఇన్పుట్ అనేది గెట్ చేస్తున్నాం కాబట్టి JSON ఇన్పుట్ వస్తుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు సో మనం ఇన్పుట్ నుంచి ఏదైనా డేటాను గెట్ చేయాలనుకుంటే ఫైల్ గెట్ కంటెంట్స్ అని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఫైల్ గెట్ కంటెంట్స్ ఇందులో మనం పాస్ చేయవలసిన పారామీటర్ వచ్చేసి విత్ ఇన్ సింగిల్ కోట్స్ లోపల PHP కాలన్ స్లాషెస్ దీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహత్
1 minute. హలో చెప్పు 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 ఆ ఓటీపీ చెప్తే నా ఫోన్ పే పోతుంది. నీకు అందుకే చెప్పిన బ్యాంకులో నీ నెంబర్ మార్పించుకోమని. నువ్వు ఫోన్ పే గూగుల్ పే చేయనీకు ఉండదు. సర్లే మళ్ళీ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇన్పుట్ నుంచి ఏదైతే వస్తుందో డేటా, ఆ డేటాను రిసీవ్ చేసుకోగలుగుతాం. ఓకే, దాంతోపాటు ఫస్ట్ ఇన్పుట్ నుంచి వచ్చిన డేటాని ఫస్ట్ పిహెచ్పి, ఇప్పుడు జేఎస్ఎన్ వస్తుంది. జేఎస్ఎన్ ఫార్మాట్ నుంచి మనం పిహెచ్పి సంబంధించిన ఒక అరే ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి, ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం అంటే ఒక వేరియబుల్కి స్టోర్ చేస్తాం. ఓకే, సో దాన్ని రిజల్ట్ అను లేకపోతే యూజర్ డీటెయిల్ అను మీ ఇష్టం ఏదో ఒక నేమ్తో స్టోర్ చేసుకో. ఒక వేరియబుల్లో స్టోర్ యూజర్ డీటెయిల్ ఈజ్ ఈక్వల్ టు ఓకే జేఎస్ఎన్ డీకోడ్. ఓకే, సో ఇక్కడ మీకు ఏదైతే జేఎస్ఎన్ రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాన్స్ని ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో ఆ పర్టికులర్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక జేఎస్ఎన్ ఆబ్జెక్ట్ కిందకి ఇది కన్వర్ట్, నార్మల్ ఆబ్జెక్ట్ అంటే పిహెచ్పికి సంబంధించిన ఆబ్జెక్ట్కి వచ్చేస్తుంది. సో ఇందులోంచి మనం ఇండివిజువల్ వాల్యూస్ అనేది సపరేషన్ చేసుకోవాలి. ఓకే, సో మీకు ఏమేమి కావాలి, యూజర్ నేమ్ కావాలి. సో వాటిని ఇక్కడే సపరేషన్ చేస్తున్నాం మీకు కన్ఫ్యూజన్ లేకుండా. సో ఆల్రెడీ యూజర్ నేమ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మనం వేరే వేరియబుల్ని యూజ్ చేసుకోం, ఓన్లీ నేమ్ అని యూజ్ చేసుకోం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యూజర్ డీటెయిల్స్ ఆఫ్ యూజర్ నేమ్. ఓకే, సో ఈ యూజర్ నేమ్ ఎక్కడి నుంచి, మీ యొక్క జేసన్ ఆబ్జెక్ట్లో మీరు ఏదైతే రిఫరెన్స్ అంటే జేసన్ ఆబ్జెక్ట్లో యూజర్ నేమ్ ఏదైతే రిఫరెన్స్ నేమ్ ఇచ్చారో ఆ రిఫరెన్స్ నేమ్నే తీసుకోవాలి, అంటే యూజర్ నేమ్ దీన్నే తీసుకోవాలి. ఓకే, అప్పుడు మీ యొక్క యూజర్ నేమ్ ఈ నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. నెక్స్ట్ మొబైల్ ఇస్ ఈక్వల్ టు $user details మొబైల్. ఈ మొబైల్ అనేది ఎక్కడిది, ఏదైతే మీ యొక్క జేసన్ రెస్పాన్స్ ఉందో అందులో కీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ కీ నేమ్ని అక్కడ తీసుకుంటున్నాం. నెక్స్ట్ అలానే ఈమెయిల్, నెక్స్ట్ అలానే పాస్వర్డ్. ఓకే, డాలర్ ఈమెయిల్ నెక్స్ట్ అలానే పాస్వర్డ్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. ఇక్కడ కీ నేమ్ ఏదైతుందో ఆ కీ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైతే కీ నేమ్ తీసుకుంటున్నారో ఆ కీ నేమ్ అనేది కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి.
పాస్వర్డ్ అనేది అక్కడ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే మీకు వాల్యూ అనేది రాదు. అయిన తర్వాత మీరు ఒక MySQL డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయాలంటే క్వైరీ ఏంటి? ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్ అయితే మీరు ఇన్సర్ట్ చేస్తున్నారో ఆ టేబుల్ వాటి యొక్క కాలం నేమ్స్ అనేవి కావాలి. అంతేనా? సో ఇప్పుడు యూజర్ మొబైల్తో పాటు మనం యూజర్ యొక్క ఈమెయిల్ స్టోర్ చేస్తున్నాం. అండ్ పాస్వర్డ్. ఆ డేటాబేస్లో మీరు ఏదైతే కాలం నేమ్ ఇచ్చారో ఆ కాలం నేమ్ అనేది అక్కడ మ్యాచ్ అవ్వాలి. యూజర్ పాస్వర్డ్. ఓకే, సో అప్ టు ఈ వాల్యూస్ వరకు మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు కదా. సో విత్ ఇన్ డబల్ క్వోట్స్లో వాల్యూస్. ఇక్కడ నుంచి మనకు వేరియబుల్ వచ్చిన వాల్యూని స్టోర్ చేసుకోవాలి. కాబట్టి ఎలా రావాలి? వాల్యూ కామా సింగిల్ క్వోట్స్లో ఉండాలి. అది కూడా సో వేరియబుల్ ఇది టెక్స్టే కాబట్టి స్ట్రింగే కాబట్టి ప్రాబ్లం లేకుండా మనకు స్టోర్ చేస్తుంది. రాసుకునేటప్పుడు డాట్ ఓకే. సో ఫస్ట్ మీకు ఏమేమి కావాలి? ఫస్ట్ యూజర్ యొక్క నేమ్ అనేది కావాలి. సో నేమ్కి ఏమని ఇచ్చాం? వేరియబుల్ యొక్క నేమ్ $name అని ఇచ్చాం. సో $name. $name తర్వాత మీకు ఏముండాలి? డేటాబేస్ లో మీరు ఫస్ట్ ఇన్సర్ట్ చేయాలంటే క్వైరీ అనేది మీరు పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ మీరు క్వైరీ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ వచ్చేసి యూజర్, ఇక్కడ యూజర్ యొక్క నేమ్, మొబైల్, ఈమెయిల్, సో దీనికి మనం వాల్యూస్ అనేది స్టోర్ చేస్తాం. ఈ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి ఇక్కడ ఓకే, ఇక్కడ ఆ వాల్యూస్ ని పాజ్ చేస్తే ఆటోమేటిక్గా అది స్టోర్ అవుతుంది. సమ్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ ఈమెయిల్, నెక్స్ట్ పాస్వర్డ్. మొబైల్ నెంబర్ కూడా ఓకే. సో అన్ని వ్యారికేర్ తీసుకుంటే కంపల్సరీగా అన్నిటికీ మనము తీసుకోవాల్సింది. ఓకే, సో వ్యారికేర్ తీసుకుంటే అన్నిటికీ సింగిల్ క్వైట్స్ అనేటివి కంపల్సరీగా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది మీ యొక్క క్వైరీ. సో ఈ క్వైరీ ఫార్మాట్లకి మీరు ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్లో తీసుకొని రావాలి. ఓకే, పిహెచ్పిలో మనం స్ట్రింగ్ కాన్కాటినేషన్ చేసేటప్పుడు ఇలా చేస్తాం, అంతేనా? $name మళ్ళీ డాట్ కామా అనేది కావాలి కదా. సో కాబట్టి కామా డాట్ నెక్స్ట్ ఏముండాలి? మొబైల్ నెంబర్. సో $mobile మళ్ళీ డాట్ విత్ ఇన్ డబుల్ క్వోట్స్లో డాట్ మళ్ళీ డాట్ ఓకే, మళ్ళీ డాట్ కామ్, నెక్స్ట్ పాస్వర్డ్
పాస్వర్డ్ డాట్ ఇప్పుడు కామా అవసరం లేదు, మనకేం కావాలి? సో లాస్ట్ వేరియబుల్ తర్వాత ఒక క్లోజ్ ఉండాలి కదా. సో కాబట్టి బ్రాకెట్ క్లోజ్. సో ఎండ్ విత్ సెమికాలన్. ఒకవేళ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో సో సెమికాలన్ ఉంటే మనం ఎండ్ చేయొచ్చు. సో ఇక్కడతో ఈ యొక్క స్ట్రింగ్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఇలా మీ వేరియబుల్ ఒకవేళ ఇలా రాసినప్పుడు స్టోర్ అవ్వకపోతే వాటికి సింగిల్ కొటేషన్స్ కూడా మీరు పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మ్యాక్సిమం అవుతుంది. కొన్నిసార్లు మనకు అవ్వకపోతే ఏంటంటే సో ఇట్లా సింగిల్ కోడ్స్ ఇస్తున్నాం కదా మనం డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు వ్యార్కర్ అయితే, సో ఆ సింగిల్ కోడ్స్ కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దాం ఎర్రర్ వస్తుందా ఆ రేంజ్ సెట్టెడ్ అని వస్తుందా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు XML HTTP రిక్వెస్ట్ మీ యొక్క PHP స్క్రిప్ట్ ఇప్పుడు రెడీ అయింది, URL కూడా రెడీ అయింది. అసలు ఇది వర్క్ చేస్తుందా లేదని ఎలా చెక్ చేసుకోవచ్చు మనం అంటే మీరు పోస్ట్ మ్యాన్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, వీటిని కూడా మీరు ఎలా యూజ్ చేసుకోవాలంటే అనేది నేను చెప్పాను. సో పోస్ట్ మ్యాన్ తీసుకొని మీ యొక్క URL ఏమవుతున్నప్పుడు లోకల్ హోస్ట్ ఈకామర్స్లో స్టోర్ చేసుకో. ఓకే, లోకల్ హోస్ట్ / ఈకామర్స్ యూజర్ రిజిస్టర్ .php క్లోజ్ చేసుకోండి. ఫస్ట్ ఒక న్యూ ట్యాబ్లో ఉంది. ఇక్కడ మనకు గెట్ అని ఉంటుంది బై డిఫాల్ట్. మీరు పోస్ట్ అనే సెలెక్ట్ చేసుకోండి. అందులో బాడీలో రాలో మనం సెలెక్ట్ చేసుకునేది JSON కాబట్టి JSON సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఇన్పుట్ నుంచి ఏదైతే JSON పాస్ చేస్తున్నామో ఆ JSON అక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ URL ఏంటి? లోకల్ హోస్ట్ సో లోకల్ హోస్ట్ వరకు ఈకామర్స్ / యూజర్ రిజిస్టర్. ఓకే, సెండ్ అని క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ మీకు బాటంలో ఇన్సర్టెడ్ అని వస్తే సక్సెస్ఫుల్ అయినట్టు, ఆర్ఎల్స్ లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చింది. సో DB కనెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, డేటాబేస్ కనెక్షన్ అనేది ప్రాబ్లం. అయితే ఎర్రర్ సింటాక్స్ చెక్ ద మాన్యువల్ కరెస్పాండింగ్ MariaDB వర్షన్ రైట్ సింటాక్స్. gmail@gmail.com దగ్గర ఏదో ఒక క్వైట్ అనేది మిస్ అవుతుంది. ఓకే, సో ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే అసలు మీరు రాస్తున్న క్వైరీ అనేది ఏమొస్తుంది ప్రింట్ చేసుకోండి. $SQL సెర్చ్ చేయి. అప్పుడు మీ యొక్క SQL క్వైరీ ఏమొస్తుందో తెలుస్తుంది. ఓకే, మీరు రాసింది ఏంటి? suresh@gmail.com. ఇక్కడ ఎందుకో ఒక 1 2 3 4 5 పాస్వర్డ్ దగ్గర ఒక స్లాష్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, సో మనం రాసినప్పుడు ఎక్కడైనా దాన్ని అడిషనల్గా ఏమైనా రాసాము ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. నేమ్, మొబైల్, ఈమెయిల్, పాస్వర్డ్. సార్ పాస్వర్డ్ స్పెల్లింగ్ తప్పు ఉంది అక్కడ. పాస్వర్డ్ స్పెల్లింగ్ తప్పకుండా సింగిల్ క్వైట్స్ ఎక్కడి నుంచి వస్తుంది దానికి? అక్కడ మిస్టేక్ ఉంటే మనకి 1 2 3 4 5 అనేది రాదు.
ఓకే, మనం ఇచ్చిన వేరియబుల్ నేమ్ కరెక్ట్గానే ఉంది. ఓకే, సో మనం ఇన్పుట్ నుంచి ఇచ్చేటప్పుడే ఒక దానికి మిస్టేక్ ఇస్తాం. అక్కడ డబల్ కొటేషన్ లాస్ట్ లో ఇచ్చారు సార్ అందులో ఫైల్ లో. అది కరెక్టే. ఇక్కడ ఏమైందంటే మీరు ఇన్పుట్ నుంచి ఇచ్చేటప్పుడే ఒక సింగిల్ కోయిట్స్ అనేది ఎక్స్ట్రా వచ్చింది దానికి. ఇక్కడ చూడండి పైన టాప్, ఇక్కడ ఇన్పుట్ నుంచి మనం పాజ్ చేసేటప్పుడు ఒక సింగిల్ కోయిట్స్ అనేది ఎక్స్ట్రా పాజ్ చేస్తాం, అందుకోసం మనకు ఐరర్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఆ సింగిల్ కోయిట్స్ రిమూవ్ చేస్తే అనిపిస్తుంది. ఓకే, అయినా మీకు డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా అన్నిటికీ మీరు సింగిల్ కోయిట్స్ అనేది యాడ్ చేయాలి, లేకపోతే అవ్వదు. ఓకే, చెక్ ద మాన్యువల్ కరెస్పాండింగ్ MariaDB సర్వర్స్ రెడ్ సింటాక్స్ నియర్ gmail.com. జీమెయిల్లో కూడా అలానే ఇచ్చాను మేడం. అందులో ఏం లేదు. సో వీటన్నిటికి ఏంటంటే విత్ ఇన్ సింగిల్ కోయిట్స్లో మీరు పాజ్ చేస్తే అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు ఎగ్జాక్ట్గా ఏం మిస్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ సేమ్ దీన్ని మీరు రాస్తున్న క్వైరీ ఏదైతే ఉందో ఓకే, దీన్ని ఒకసారి కాపీ పేస్ట్ చేసుకొని మీ యొక్క డేటాబేస్లో పేస్ట్ చేశారనుకోండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది ఇంకేంటి మిస్టేక్ అనేది కూడా. ఓకే, సో వీటన్నిటికి మనం సింగిల్ కోయిట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి అన్నిటికీ సింగిల్ కోయిట్స్ యాడ్ చేస్తాను, ఎలాంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు సేమ్ ఇప్పుడు ఇక్కడ అన్నిటికీ డబుల్ కోయిట్స్ ఎప్పుడైతే రాస్తున్నారో అప్పుడు సింగిల్ కోయిట్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి దానికంటే ముందు. ఓకే, కామాకు ముందు ఒక సింగిల్ కోయిట్స్ ఉండాలి, దాని క్లోజ్, దీని స్టార్టింగ్, మొబైల్ నెంబర్ది స్టార్టింగ్, సేమ్ ప్రతి దాంట్లో అంతే. ఓకే, సో ఈ పాస్వర్డ్ ఎండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఓకేనా. ఇన్సర్ట్ అంటే వచ్చిందంటే మనకి డేటాబేస్లో ఇన్సర్ట్ అయిందని అర్థం. ఓకే, లాస్ట్ రికార్డ్ సురేష్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ 1 2 3 4 5. ఓకే, సో మీ యొక్క డేటాబేస్లో మీరు ఆ డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు మీ యొక్క PHP స్క్రిప్ట్ అనేది రెడీ. సో ఇందులో ఏ ప్రాబ్లం అనేది లేదు. ఇప్పుడు మీరు ఆ యూజర్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. ఇక్కడ నుంచి మీ యొక్క HTML ఫైల్, ఓకే, సో PHP స్క్రిప్ట్ URL రెడీగా ఉంది కాబట్టి ఈ index.html రిక్వెస్ట్ తీసుకున్నప్పుడు ఆ URL ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ http డాట్ ఏమి చేయాలి, సెండ్ అనే ఫంక్షన్. ఇక్కడ మీ యొక్క JSON అనేది పాస్ చేయాలి. ఓకే, సో మనం JSONకి ఏమి ఇచ్చాము, ఇక్కడ JSON టెక్స్ట్ అని ఇచ్చాము. ఓకే, ఆ JSON టెక్స్ట్ని సో అప్పుడు యూజర్ నుంచి అంటే డేటాబేస్లో ఇన్సర్ట్ అయిన తర్వాత మనకు తెలియాలి కదా అసలు ఇన్సర్ట్ అవుతుందా లేదా, రైట్. సో కాబట్టి దానికోసం మళ్ళీ మనం ఇక్కడ ఏమి యూజ్ చేసుకోవాలి, ఆల్రెడీ స్టోర్ చేయాలి. ఇదేం చేస్తుంది, దాంట్లో ఒక ఫంక్షన్ని స్టోర్ చేసుకోవాలి. ఓకేనా, సో ఫంక్షన్ కరెక్టేనా. సో అదొక ఫంక్షన్ని చేసుకోండి. ఆ ఫంక్షన్లో మీరు ఏం చేయాలి,
ఇఫ్ తీసుకొని డబల్ ఈక్వల్ టు 200 ఇఫ్ ఎందుకు రాయాలి మనం, రీజన్ ఏంటి? అంటే ఒకవేళ కనుక అది ఆ వాల్యూ రాకపోతే మనకి ఎర్రర్ అని తెలియడానికి వస్తుంది. కరెక్ట్. ఓకే, సో మీ యొక్క ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, స్టేటస్ 200 అని వచ్చింది, రైట్? సో మీకు ఆల్రెడీ స్టేట్ గురించి కూడా చెప్పాను. స్టేట్ చెక్, రెడీ స్టేట్ ఏంటంటే మనకు ఎప్పుడైతే 4 ఉంటుందో అప్పుడే మీ యొక్క సర్వర్కితో కనెక్షన్ అయ్యి మనకు డేటా రిజల్ట్ అనేది రిసీవ్ చేసినట్టు. కాబట్టి మీరు చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ లోపల ఎఫ్ దిస్ డాట్ రెడీ స్టేట్ ఇస్ ఓకే, దిస్ డాట్ రెడీ స్టేట్ డబల్ ఈక్వల్ టు 4 is equal to 4 and this this dot status is equal to 200. You are right. ఓకే, సో అప్పుడు మీకు రిజల్ట్ అనేది వస్తుంది. డాక్యుమెంట్ డాట్ గెటల్ మీన్స్ మనం దానికి వాల్యూ అసైన్ చేయాలి కదా సార్, డాక్యుమెంట్ డాట్ గెటల్ మీన్స్. ఎస్, ఓకే, సో రిజల్ట్ ఏదైతే వస్తుందో ఆ రిజల్ట్ని మీరు ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేసుకోండి. ఏదో డాక్యుమెంట్ డాట్ రైట్ యూజ్ చేసుకోండి, ఆర్ఎల్స్ కన్సోల్ పెట్టుకోనైనా చెక్ చేసుకోండి. తర్వాత మీరు HTML ఎలిమెంట్స్ సెట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ డాట్ రైట్ లోపల దిస్ డాట్ రెస్పాన్స్ టెక్స్ట్. సో ఇక్కడ మనం ఆల్రెడీ స్టేట్ చేంజ్ బ్రాకెట్స్ వచ్చి ఓకే, ఇది ఒక వేరియబుల్. ఆ వేరియబుల్లో ఫంక్షన్ని స్టోర్ చేసుకోండి. ఓకే, సో ఆల్రెడీ స్టేట్ చేంజ్ అనేది వేరియబుల్, ఆ వేరియబుల్ లోపల ఫంక్షన్ అనేది స్టోర్ చేసుకోండి. స్టేటస్ ఇక్కడ లాస్ట్ మొత్తం అక్కడ సెమికోలన్ వస్తుంది కదా సార్ లాస్ట్. రాయకపోయినా ఓకే, ఇప్పుడు మీ యొక్క డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవ్వాలి, రైట్? సేవ్. Some dot is mobile number. ఓకే, అవన్నీ వ్యాలిడేషన్స్ మీకు ఆల్రెడీ ఎలా మెయింటైన్ చేయాలని నేను చెప్పాను కదా. సో ఆ వ్యాలిడేషన్స్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ స్టేట్ చేంజ్ అన్డిఫైన్డ్. రెడీ స్టేట్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఎస్ క్యాప్ రమేష్
సో ఓకే, ఇది XML రిక్వెస్ట్ అనేది టాప్లో తీసుకోవాలి కదా. సో ఆ HTTPని మనం పైన డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, ఈ రిక్వెస్ట్ ఈ వేరియబుల్ మనం యూజ్ చేస్తాం, ఈ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ని ఇక్కడ యూజ్ చేస్తాం. దాని తర్వాత రాస్తే టాప్ నుంచి బాటంకి వెళ్తుంది కాబట్టి మనకు ప్రింట్ చేయాలి. కాబట్టి సో ఫస్ట్ ఆబ్జెక్ట్ రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాసుకోవాలి. అందుకే కెనాట్ ఫైండ్ HTTP అని అంటారు. Okay, so @gmail.com. సో మీ డేటా అనేది ఇక్కడికి DB కనెక్షన్ ఎస్టాబ్లిష్. యూజర్ నేమ్, సో ఇదంతా డీటెయిల్స్ మనకి ఎందుకు వస్తుందంటే మనం ఇక్కడ ఎకోలో ఏదైతే రాస్తున్నామో అదంతా ప్రింట్ అవుతుంది. సో డేటా అయితే ఇన్సర్టెడ్. దాంతోపాటు ఎందుకు అడిషనల్గా మనకు డేటా అని వచ్చిందని అంటే మీ యొక్క PHP ఫైల్ ఏదైతే ఉందో, ఓకే, దాంట్లో మీరు ఎకోలో ఏమేమి స్టేట్మెంట్స్, ఎన్ని ఎకోస్ ఉంటే ఆ ఎకోస్లో ఉన్న స్టేట్మెంట్ అంతా వస్తుంది. ఇక్కడ DB కనెక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో ఈ DB కనెక్షన్ సక్సెస్ఫుల్ ప్లేస్లోనే మీరు ఇదంతా రాసుకోవాలి. ఎందుకనంటే మనకు డేటాబేస్ కనెక్షన్ అనేది ఓపెన్ అయితేనే అప్పుడే మనం ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది, లేకపోతే దాన్ని స్కిప్ చేసేయాలి. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా అందులో రాసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనం ఏమొస్తుందో తెలుసుకోవడానికి మన క్వైరీ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇంతకుముందు రాసుకున్నాం, ఇప్పుడు అవసరం లేదు. ఓకే, సో ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత సో లాస్ట్ రికార్డ్ ఏదైతే ఇన్సర్ట్ అయిందో దాని యొక్క డీటెయిల్స్ మీకు కావాలని అనుకుంటున్నారు అనుకోండి. సో వాటిని కూడా మీరు ఇక్కడ ఇన్సర్టెడ్ అని కాకుండా ఆ డీటెయిల్స్ అంటే గెట్ చేయొచ్చు. అరెల్స్ లాస్ట్ ఇన్సర్టెడ్ ఐడి ఏదైతుందో ఆ ఐడిని కూడా మీరు గెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మన యొక్క డేటాబేస్లో ఇన్సర్ట్ అవుతుంది కదా. సో ఆ ఇన్సర్ట్ అవుతున్న ఈ ఐడిని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఐడి ద్వారా మళ్ళీ మనం ఏం చేయొచ్చు, యూజర్ ఇన్ఫర్మేషన్, అతను స్టోర్ అయిన డీటెయిల్స్ ఏవైతున్నా ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా అంటే ఆర్ఎల్స్ మీరు సింపుల్గా ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ డన్. జస్ట్ మీరు యూజర్కి ఒక మెసేజ్ అనేది మెన్షన్ చేస్తారు. Okay, so registration successfully done. ఓకే, సో ఇప్పుడు మీకు యూజర్ యొక్క డేటాబేస్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే నేర్చుకున్నాం. ఇప్పుడు లాగిన్ ఫంక్షనాలిటీ అంటే యూజర్ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అసలు ఆ యూజర్ రిజిస్టర్డ్ అయినరా లేదా, లేకపోతే ప్లీజ్ రిజిస్టర్ అని ఒక మెసేజ్ చూపించాలి, లేకపోతే ఆ యూజర్ యొక్క ప్రొఫైల్ అనేది మనం చూపెట్టాలి లాగిన్ అయిన తర్వాత. ఓకే, సో ఇక్కడ వరకు మీకు అందరికి అర్థమైందా? Sir, in
ఇందాక మీరు యాడ్ చేసిన రమేష్ డీటెయిల్స్ అక్కడ డేటాబేస్ లో కనిపించలేదు సార్. ఉంటుంది ఇక్కడ రికార్డ్స్లో మీకు కొంతవరకే స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. రమేష్ లాస్ట్ స్టోర్ చేసిన సోర్స్. మీరు ఒకవేళ లాస్ట్ ఇన్సర్టెడ్ వాల్యూస్ ఫస్ట్ రావాలని అనుకుంటే ఇక్కడ మీరు డిసెండింగ్ అండ్ అసెండింగ్ ఆర్డర్స్ అని ఉంటాయి. సార్ట్ బై కీస్ డిసెండ్, లాస్ట్ ఇన్సర్ట్ అని ఫస్ట్కి వస్తుంది. ఓకే, ఆర్డర్డ్ బై యూజర్ ఐడి. ఇక్కడ కీస్ అని ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళి అది కూడా డిస్ప్లే, అట్లా కూడా మీకు డిస్ప్లే. లాస్ట్ ఇన్సర్ట్ అనేది ఫస్ట్కి వచ్చేస్తుంది. ఓకే, సో ఒకవేళ మీకు రిజిస్టర్డ్ అయిన లాస్ట్ రిజిస్టర్డ్ ఐడిని మీరు రిటర్న్ చేయాలనుకుంటున్నారు అనుకోండి యూజర్కి, సో అలా కూడా మీరు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ డన్. ఇక్కడ ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఓకే, లాస్ట్ ఇన్సర్టెడ్ ఐడి కోసం యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు మన యొక్క డేటాబేస్ కనెక్షన్ నేమ్ ఏమి ఇచ్చాం, డీబీ కనెక్షన్ కదా. డీబీ కనెక్షన్ ఆఫ్, ఇక్కడ ఆఫ్ అంటే యారో సింబల్, ఆఫ్ ఇన్సెటెడ్ ఐడి అని రావాలి. అప్పుడు ఇన్సెటెడ్ అనే వేరియబుల్ రాస్తే ఏమవుతుందంటే మనకు ఏదైతే ఇన్సర్ట్ అయిందో ఆ ఇన్సర్ట్ అయిన ఐడి అనేది మనకు వస్తుంది. ఇన్సర్ట్ అండర్ స్క్వేర్ ఐడి. సో ఈ వేరియబుల్ని ప్రింట్ చేస్తాం. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ డన్. నెక్స్ట్ బ్రేక్, నెక్స్ట్ లైన్లో దానికో మెన్షన్ చేస్తాం. యువర్ రిజిస్టర్ సైట్. సో రిజిస్టర్ అయిందని మనకు ఓకే. ఓకేనా, సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, యూజర్ యొక్క రిజిస్టర్. ఇలా రిజిస్టర్ సక్సెస్ఫుల్ తో పాటు మనం ఇక్కడ లాగిన్ పేజ్ కి డైరెక్ట్ గా రీడైరెక్ట్ అవ్వచ్చు సార్. రీడైరెక్ట్ చేసి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీరు ఫస్ట్ ఇక్కడ ఒక HTML ఫైల్ క్రియేట్ చేసుకున్నాం.
ఓకే, లాగిన్ కోసం మొబైల్ తీసుకుంటున్నాం. ఈ కామర్స్లో లాగిన్ HTML. డైరెక్ట్ బాడీ రాస్తుంది. టేబుల్ లాగిన్ పేజ్. ఓకే, సేవ్. లాగిన్ డాట్ HTML దీన్ని ఇక్కడ యాక్షన్లో తీసుకో. ఇంక ఈ వ్యాలిడేషన్స్ అన్ని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో వ్యాలిడేషన్స్ అన్ని చెక్ చేసుకో. ఓకే సార్. మీరు ఇక్కడ వ్యాలిడేషన్ చెక్ చేయకపోతే డేటాబేస్లో ఎంటీ స్పేసెస్ కూడా స్టోర్ అయిపోతాయి మీరు ఏం ఎంటర్ చేయనప్పుడు. సబ్మిట్ ఇవన్నీ మనకు క్లియర్ కదా. సో డైరెక్ట్గా సార్ ఆన్ క్లిక్లో అప్పుడు ఆన్ క్లిక్ వర్క్ అవుతుంది. ఓకే, లాగిన్. నాకు జస్ట్ లాగిన్ పేజ్ అని రాశాను, ఆ పేజ్కి రీడైరెక్ట్. ఓకే, మీ డేటాబేస్లో డేటా కూడా ఇన్సర్ట్ అయ్యింది. ఓకే, హాయ్ అందరూ వచ్చింది. ఓకే, అందరు ఇది ఈరోజు అందరు దీన్ని ఫినిష్ చేసేయండి ఈరోజు. విత్ డేటాబేస్, HTML5, MySQL డేటాబేస్ అన్ని ఈరోజు మీరు ఫినిష్ చేసేసుకోండి. నెక్స్ట్ రేపు కూడా సేమ్ 10 o'clock. ఈరోజు 10:30 తీసుకున్నాం కదా, రేపు 10 o'clock ఉంటుంది. సో ఇట్లా 3 daysలో మీకు మొత్తం ఈకామర్స్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే సార్. ఓకే సార్. సార్ ఓకే, లింక్ ఇదే యూజ్ చేసుకోండి, సేమ్ లింక్ యూజ్ చేయండి. ఓకే సార్. సార్ ఓకే అది మేము ఆల్రెడీ ఒక లాగిన్ పేజ్ తయారు చేసాం సార్. ఓకే, అయితే ఆ కోడ్లో ఎక్కడ పిన్ చేయాలో ఒకసారి చెప్తారా? ఏది స్కిట్స్